98 నుంచి స్టార్ట్ అవుద్దని చెప్తున్నారు, కొంతమంది 100 నుంచి చెప్తున్నారు. ఒక 130 ఫైనల్ టచ్ అయ్యే లెవెల్ ఉంటుంది, 130 అంటున్నారు. సార్ ఇక్కడ మీ వ్యూ ఎలా ఉంటుంది? సింపుల్ లాజిక్ అండి. మనం ఓ లెక్కలు వేసుకుని బుర్రలు గిక్కోక్కర్లా. ఓకే. చిన్న లాజిక్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పురదండాలు పెట్టిన 47 సీట్లు గెలవని సీట్లు ఉన్నాయి ఇప్పటిదాకా. ఇప్పటి వరకు 47 కాదు, 35, 47 సీట్లు అండి. 30 నుంచి 35 ఉన్నట్టు. 47 సీట్లు నేను లెక్క చెబుతా. ఓకే. గెలవు అయిపోయిందా? అవి ఏ అకౌంట్లోకి వెళ్తాయి? ఖచ్చితంగా వైసీపీ అకౌంట్. ఇక మా స్టార్ కూటమి ఒకటి ఉంది, గుడిపూడి జంగాలక కమిటీ, అది 31 సీట్లు ఇచ్చారు బీజేపీకి జనసేన కలిపి. అందులో హీనపక్షం 20 వస్తాయి. 20 వస్తాయి. 40 + 20 60. ఓకేనా? రాయలసీమ ఖచ్చితంగా కంచుకోట వాళ్ళది, వైసీపీ కంచుకోట. హీనపక్షం 35 వేసుకోండి. జగన్ వ్యతిరేకత బాగుంది కదా అని కదా ప్రచారం చేయడం. ఎన్నేయండి? 60, 35, 95. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం 5 వేసుకుందాం, ఫోన్లే. విజయనగరం 5 వేసుకుందాం, 105. ఈస్ట్ వెస్ట్ సగం సగం వస్తాయి అనుకుందాం సార్, 116 సీట్లు వస్తాయి. చాలవా? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు. అంటే దీనికి కోటాలు కడతాం, దానికి జెండాలు, ఎజెండాలు. అంటే కామన్ పీపుల్కి కూడా దీనికి సర్వే సంస్థ పెద్ద ఖర్చు పెట్టే అవసరం కూడా లేదండి. ఓవరాల్గా 98 దగ్గరికి వచ్చి ఆగి అక్కడి నుంచి క్రమేణా సీట్లు యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక 27 సీట్లలో మాత్రం టైట్ ఫైట్ అండి ఇద్దరికి, టీడీపీ కూటమికి వైసీపీకి 27 సీట్లు. ఓకే. అందులో ఎవరు గెలిచి 500 నుంచి 2000 లోపే. ఇప్పుడు నగిరి ఉంది, రోజా గారు ఉన్నారు. గతంలో 120 ఓట్లు, గతంలో తక్కువ 2000 సంథింగ్ మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా ఆమె ఓడిపోతుంది అని ప్రచారం చేస్తుంది. ఎవరంటే ఆమెకి వెనకుండేవాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దానికి టీడీపీ అసలు యాక్చువల్గా ఆమెకు సీట్ ఇచ్చారు వాళ్ళు కాదు, రోజాకి సీట్ ఇచ్చేవాళ్ళు కాదు. సింపథైజ్ టీడీపీ వాళ్ళే ప్రచారం. రోజాకి ఇవ్వట్లేదు, రోజాను బాగా వాడుకున్నారు, అన్ని రకాలు తిట్టించారు, ఆమెకి ఇవ్వట్లేదు, ఆమెకు ఏం జరిగిపోతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటంటే కొడాలి నానిని ఓడించాలి, వల్లభనేని వంశీని ఓడించాలి, పెద్దిరెడ్డి రాజాని ఓడించాలి, రోజాని ఓడించాలి, పేర్నాని ఓడించాలి. కేవలం పవన్ కళ్యాణ్ ఎలాగైతే కనుక జగన్మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి చంద్రబాబుని ఎక్కిద్దాం అనుకుంటున్నారో, ఆ కూటమి అంతా ఏంటంటే కొంతమంది టార్గెట్ చేసుకుంది. మనం గెలవపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం ఓడిపోవాలి. ఇటువంటి నీచమైన బలహీనమైనటువంటి వ్యూహాలు ఎందుకన్నారు? 60 సంవత్సరాలు దాటిన వాడికి పెత్తనం ఇవ్వకూడదు, 60 సంవత్సరాలు దాటిన వాడు మాట వినకూడదు, 40 ఏళ్ళకి పెత్తనం ఇవ్వకూడదు అన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు మొత్తం కూడా పాతకాలం నాటి చింతకాయ పచ్చడి మళ్ళీ తాలింపు వేసి పెట్టేట్టుకుంటుంది అనమాట. అంటే నేను ఏదో తిప్పుతాను చక్రం అనుకుంటాడు, అది జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్మోహన చక్రం ముందు అది పాచికల పారటం లేదు, వచ్చింది చావు అది. ఓకే. వరంగా చెప్పాలంటే నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నారు టీడీపీ వాళ్ళు. నిద్రపోతున్న జగన్, నిద్ర లేచిన జగన్. ఆ జనం ఇప్పుడు సరే ఏ పార్టీకైనా మొబిలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు గుడివాడ సభలో ఆ రోజు నేను ఉన్నాను, లైవ్ కవరేజ్ చూసాం మేము. 300 రూపాయలు ఇచ్చారు, బండి కూర్చోబెడుతున్నారు, తీసుకెళ్తున్నారు, అయినా వచ్చి సావట్లే. టీడీపీ వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు. ప్రతి పార్టీలో జరిగేది అదే. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యకర్తలు కనబడుతున్నారు. సరే, గతంలో ఆర్టీసీ బస్సుల్ని ఫ్రీగా వాడుకునేవాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తున్నారు. సరే, ఈయన ప్రభుత్వం డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం. మరి కార్యకర్తలకు వచ్చేవాళ్ళు ఎక్కించేవాళ్ళు ఉండాలి కదండి. మనం అన్ని పెడితే వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూసినట్లయితే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు అనంతపురం ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వానికి అంటే గతంలో 2019 ఉన్న స్వీప్ అయితే లేదు, కానీ కొంత
ఎదురుగాలి వీస్తున్నా కూడా పూర్తి స్థాయిలో తిరిగి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తగినటువంటి మెజారిటీ స్థానాలని గెలుచుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిన్న మొన్న కొద్దిగా వేశారు, నామినేషన్లు వేశారు. సో నామినేషన్లు వేసినటువంటి కొన్ని పీరియడ్స్ బాగలేదు. అందుకని 22 మార్నింగ్ 10:57కి ఫస్ట్ సెట్ నామినేషన్ వేయమని మనం ఆల్రెడీ మనం ముహూర్తం పెట్టి పంపించాము. 25th ఒకటి వేసుకోమని 2 సెట్లు. సో కాబట్టి అంటే మే 13 నెంబర్ కానీ, జూన్ 4 నెంబర్ కానీ, 4 జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్. అట్లా చూసినా 4వ విడతలో మనకు ఎలక్షన్ జరుగుతుంది. సో ఓవరాల్ అంటే ఈ టైంలో కొద్దిగా బడ్జెట్ ఖర్చు పెరగడం, ఎన్నికలు అంటే కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి అందరూ పడ్డారు. సో కాబట్టి ఇక్కడ హోందాగా ఆయన ప్రచారం చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేటువంటి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఆ వ్యతిరేకతను వీళ్ళు సద్వినియోగం చేసుకోకపోవడం కూటమి తప్పు. ఓకే. సో చివరికి జగన్ చెప్పింది చేస్తాడు అనేది, మనోడు చెప్పినా చేయుడు